సో, హాయ్ టు ఆల్ అందరికీ నమస్తే. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క రీల్‌కి సంబంధించి క్వెషన్ అనేది యూట్యూబ్‌లో మనం డైలీ ఒక క్వెషన్‌ని డిస్కస్ చేసుకుందాం ఈరోజు నుంచి. సో, ఈరోజుటి క్వెషన్ వచ్చేసి భారతదేశంలో తొలి మహిళా లోక్‌సభ స్పీకర్ ఎవరని క్వెషన్ అనమాట. సో, ఆప్షన్ చూసుకున్నట్లయితే కిరణ్ బేడి. మనం కిరణ్ బేడి చూసుకున్నట్లయితే తొలి మహిళా అధికారి, ఐపీఎస్ అధికారి కాబట్టి 2016 నుండి 2021 వరకు పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు ఈమె. 2016 నుంచి 2021 వరకి ఈమె పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారనమాట. సో, ఈమె 1994లో రామన్ మెగాసెన్స్ అవార్డును కూడా అందుకున్నారు. సో, నెక్స్ట్ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రతిభా పటేల్ అనమాట. సో, ఈమె గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రతిభా పటేల్ గారు భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి అనమాట. ఈమె జూలై 25, 2007లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. తొలి భారతదేశం యొక్క తొలి రాష్ట్రపతిగా. ఈమె భారతదేశానికి 12వ రాష్ట్రపతి అనమాట. థర్డ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు స్వతంత్ర భారతదేశం తర్వాత తొలి గవర్నర్ అనమాట. సో, ఈమె ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రానికి తొలి గవర్నర్‌గా పనిచేశారు. సో, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమిళిసై సౌందరరాజన్ గారు మన తెలంగాణ తొలి గవర్నర్ అనమాట. సో, మనం లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మీరా కుమారి. మీరా కుమారి గారు జూన్ 4, 2009 నుండి జూన్ 11, 2014 వరకు 15వ రాష్ట్రపతిగా వ్యవహరించారనమాట. సో, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి మీరా కుమారి గారు దేశం యొక్క తొలి లోక్సభ స్పీకర్‌గా వ్యవహరించారు.